జై శ్రీమన్నారాయణ. ఏడుకొలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్ష గోవింద గోవింద. వెంకటేశ పాకిమాం శ్రీనివాస రక్ష 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 జనార్దన రక్ష రక్ష స్వామి. నేను గోవిందమాల గుట్టామిడి గ్యారగోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్ నుండి. ఇప్పుడు మనము మాల వేసుకున్నప్పుడు కానీ, లేదా ఎవరికైనా గురుమంత్రం ఇచ్చిన అప్పుడు కానీ, ఈ జపము తపస్సు వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మెడిటేషన్ కూడా అంటారు. అలా చేసినప్పుడు అసలు అది ఎన్ని రకాలు ఉంటుంది, ఎలా చేయాలి, చేస్తే ఫలితం ఏమిటి అనే దాని గురించి నేను ఈ రోజున ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ జపంలో కూడా పద్ధతులు ఉంటాయి. ఒకటిలో ముఖ్యంగా 3 పద్ధతులు ఉంటాయి. మొదటిది ఉచ్చ జపం. దీన్ని వాచక జపం అని కూడా అంటారు. ఓం నమో నారాయణ, ఉమో భగవతే వాసుదేవ, ఓం కేశవ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ అని ఇలా ఏదైనా ఒక మంత్రాన్ని పెద్దగా పక్కన ఉన్న వారికి కూడా వినిపించేటట్టుగా పదే పదే ఉచ్చరించడమే వాచక జపం అంటారు. రెండవది మంత్ర జపం. దీన్నే ఉపాంశు అని కూడా అంటారు. ఇందులో పెదవులు కదలనట్టుగా ఉంటాయి, నాలుక కదులుతుంది, కానీ మంత్రం యొక్క శబ్దం పక్క వాళ్ళకి ఎక్కడగా వినపడదు, సన్నగా వినపడుతుంది. ఇది మనకు మాత్రమే వినిపిస్తుంది. ఇక మూడవది చిత్తజం జపం. దీనిని మానసిక జపం అని కూడా అంటారు. ఇందులో శబ్దం అస్సలు రాదు, పెదవులు కదలవు, నాలుక కదలదు, కేవలం మనసులో మాత్రమే మంత్రం దొర్లిపోతూ ఉంటుంది. వాక్కుతో చేసే ఉత్తమ జప స్తోత్రం కన్నా ఈ జపం చాలా ఉత్తమమైంది, పవిత్రమైంది. ఇవి ఏ విధంగా మీరు ఇది చేసినా సరే ఇవి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే, ఒకటి మీకు అసలు ఒక విషయం చెప్తాను. ఈ జపంలో మనము ఒక గురువు దగ్గర ఒక జపం చేసుకున్నప్పుడు ఓంకార, అకార, మకార, ఉకారాలు, హ్రీం, హైం ఇవన్నీ కూడా బీజ మంత్రాలుగా చెప్తాము. దాంట్లో శ్రీమన్నారాయణుడి మంత్రం చేసేటప్పుడు అది అష్టాక్షరి, శివుడిది పంచాక్షరి. ఈ విధంగా మనకి మనంగా కాకుండా గురువు దగ్గర తీసుకొని చేస్తేనే ఫలితం ఉంటుంది. అది మామూలుగా ఏదో ఎప్పుడు యూట్యూబ్లో కూడా విన్నదే కదా, కాదు, అలా కాదు. గురువు అనేది ఒక శక్తి. ఆ శక్తి ద్వారా అది మీలో అది ప్రవేశించి మిమ్మల్ని, మీరు చేసే ధ్యానాన్ని, తపస్సుని, దీక్షని పరిపూర్ణత చేస్తుంది. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. గోవిందమాల వేసుకున్న గోవిందులకి ప్రత్యేకంగా మాల వేసుకున్నప్పుడు ఈ మంత్రం ఇచ్చి వారిని తెల్లవారుజామున 4 గంటలకి 3 గంటలకి అట్లా లేచి బ్రాహ్మీ ముహూర్తంలో జపం చేయమని చెప్తాం. ఇది చేయడం మూలన నాకు జరిగిన కథ చెప్తాను మీకు. ఒక రమేష్ గారని ఒక హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. వారు పాలవంచలో స్కూల్లో హెడ్ మాస్టర్ అవుతారు. అయితే ఆయన ఎప్పుడు కూడా స్వామిని స్మరిస్తూ, మేము గోవిందమాల వేసుకుని మా దగ్గరకు వచ్చి, అయ్యా నేను మాల వేసుకోలేను కాబట్టి, కానీ నాకు స్వామి అంటే చాలా ఇష్టం స్వామి. ప్రత్యేకంగా ఆయనని ఏం చేశామంటే, ఆయన మా దగ్గరకు వచ్చి మేము మాల వేసుకున్నప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉండేవాడు, స్వామి ఎలా ఉంది దీక్ష అని. మాకు అతనికి ఒక మంత్రం చెప్పాలి అని స్వామివారి మంత్రమే చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన చక్కగా ధ్యానం చేసేవాడు. మనము మంత్రము జపించేటప్పుడు, చూసేటప్పుడు, అంటే మనం ఏదైతే చూస్తున్నామో అది మదికి రాకూడదు. ఏదైతే మనం ఉచ్చరిస్తున్నాం అది తప్ప మనకి బయట శబ్దాలు వినపడకూడదు. అట్లా మనం నిగ్రహించుకొని చక్కగా కూర్చొని ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా ఓంకారాన్ని సాగదీస్తూ
బాగా ప్రాక్టీస్ చేశారు. చేసినప్పుడు స్వామి ఇలా కూర్చొని కళ్ళు మూసుకుంటే స్వామి కనిపించేవాడు ఆయనకి. అది మాతో చాలాసార్లు చెప్పాడు. చెప్తే మేము కూడా సంతోషపడ్డాము. సరే స్వామి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆయన ఒకసారి ఆయన కార్ ఏదో ప్రాబ్లం వచ్చి అతను సడన్గా కాలేజీకి వెళ్ళాల్సి వచ్చి ఆటోలో వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక ట్రాక్టర్ వచ్చేసి ఈ ఆటోని బలంగా గుద్దింది. గుద్దిన వెంటనే వెనకాల ఒక ఇద్దరు ప్యాసింజర్లు లేడీస్ ఉన్నారు, ఈయన ముందు కూర్చొని ఉన్నాడు. అది ఎప్పుడైతే అది గుద్దిందో వెనకాల వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి డ్రైవర్కి కూడా ఈయనకి కూడా ఈ కాలర్ బోన్ విరిగిపోయిన వెంటనే ఈయనకు అర్థమైపోయింది యాక్సిడెంట్ అయిపోయింది, నాకు ఏదో అయిపోతుంది అని. వెంటనే కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ మంత్రాన్ని జపిస్తూ కళ్ళు మూసుకొని ఆ మంత్రంతో జపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే తన ఆ మంత్రాన్ని అలా జపిస్తూ ఉన్నాడో ఈ నొప్పి కానీ ఇది కానీ ఏం తెలియట్లే. అందరూ వచ్చేసి దాన్ని తీసేసి ఆ ఆటోని అవన్నీ రాడ్స్ అన్ని కట్ చేసి ఈయనని బయటికి తీసి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆయన అంతే మంత్ర జపం చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసి లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి ఏంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయినా కూడా ఈయన అసలు బీపీ నార్మల్గా ఉంది, టెన్షన్ లేదు, ఏమీ లేదు, కళ్ళు మూసుకొని ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడని చెప్పి వాళ్ళు అన్ని చెక్ చేసి తనకు అంత బాగున్నాడని వెంటనే అతని చెప్ప మీద అతను రమేష్ గారు లేవండి, మీరు బాగున్నారండి, మీరు లేవండి అని చెప్పారు. అది వెంటనే కళ్ళు తెరిచి అప్పుడు హాస్పిటల్లో ఉన్నానా అన్నాడు. అదేంటి స్వామి మీకేం తెలియట్లేదా అంటే నేను స్వామి దగ్గర ఉన్నానండి. సరే మీకు మత్తు మంది ఇస్తాము, ఇది కొంచెం ఫ్రాక్చర్ అయింది, అది చేయాల్సి ఉంటుందంటే పర్వాలేదు, నాకు మత్తక్కర్లేదు, మళ్ళీ నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను, మీరు మీ పని కానివ్వండి అని చెప్పాను. అని మళ్ళీ ఆయన ధ్యానంలో వెళ్తే వాళ్ళ పని కానిచ్చారు. 2 రోజుల తర్వాత ఆయన తీసుకొని మా దగ్గరికి వచ్చి అతను వెళ్తూ మా దగ్గరికి వచ్చి మాకు నమస్కారం చేసి అయ్యా మీరు ఇచ్చిన ఆ చిన్న మంత్రము నాకు ఈరోజు ఇట్లా ప్రాణం కాపాడింది అని చెప్పి మాకు చెప్పాడు. మాకు ఎంత సంతోషం అనిపించిందంటే అంటే మీరు గమనించండి, సరిగా ధ్యానం చేసి సరిగా అది చేస్తే మీకు మీ మనసుని మీ శరీరాన్ని మీ టోటల్గా ఆధీనంలో ఉంచుకోవచ్చు. చూసారా, ఆ మంత్రం చదివినంత మాత్రంలో అతనికి ఎంత అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు. ఈ పరమాత్ముని మనము నేత్రంతో కాకుండా మనోనేత్రంతో చూడగలగాలి. అలా ఎలా కుదురుతుంది అని అంటే ఇదే జపం. మనము జపం చేస్తున్నప్పుడు ఆ ఎన్ని పూసలు ఉన్నాయి, ఆ 108 కదా, ఆ 108 పూస తగిలిందా, లేదు ఇంకోట, నేను ఎన్ని చేశాను, నేను ఎన్ని రౌండ్ చేశాను అని పూస మీద దృష్టి పెడితే మీరెక్కడ ధ్యానం చేస్తారు? పూస అనేది ఊరికే మీకు ఒక యాంత్రికంగా మీరు చేసేది. అలా మీరు చేసినప్పుడు కొంతమందికి అది 108 జుడాయిక్ సిస్టమ్. అది 4 పాదాలు 27 నక్షత్రాలు మల్టిప్లై చేస్తే 108 అవుతాయి. అంటే సృష్టిలో ఉన్న సకల దేవతలకి ఒక నమస్కారం చేసినట్టు అవుతుంది. అలా నమస్కారం చేసుకుంటూ మీ దృష్టి మొత్తం ధ్యానం మీద, స్వామి మీద. నా ముందు స్వామి ఉన్నాడు, నేను స్వామి దగ్గర కూర్చున్నాను. ఓం నమో నారాయణుడు కనిపించాలి. అండపిండ బ్రహ్మాండమైన శ్రీమన్నారాయణుడు శంకు చక్రాలతో కనిపించాలి. మేము దీక్ష ఇచ్చినప్పుడు చెప్తా వాళ్ళకి ఖచ్చితంగా 10-15 రోజులు వాళ్ళు దీక్ష చేసిన వెంటనే వాళ్ళ మనసుని నియంత్రించుకొని శ్రీమన్నారాయణుడిని నేత్రంతో దర్శనం చేసుకున్నంత శక్తి వస్తుంది. అదంతా సాధకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా మనము ఈ గృహశాస్త్రంలో ఉంటాం కాబట్టి రకరకాలైన సంసారాలు, రకరకాలైన బాధలు, బంధువులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు మన మనసును తులుస్తూ ఉంటాయి. వీటిని అతీతంగా పోయినప్పుడే అద్వైతంలోకి పోతాం. అద్వైతం అంటేనే తపస్సు, దీక్ష, ఇవన్నీ మానవాళికి ఉపయోగపడేవి. ఋషులు, యోగులు, సిద్ధ పురుషులు మనకిచ్చిన అద్భుతమైన ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన మార్గం అన్నమాట అది. మీరు అలా చేస్తున్నప్పుడు మీకు మీరే ఉచ్చారణ చేసుకుంటారు మీరు. కాబట్టి ఈ తపస్సు, ఈ జపము ద్వారా, తపస్సు ద్వారాగానే ఋషులు, యోగులు, సిద్ధపురుషులు స్వామిని దర్శించారు. మనం కూడా ప్రయత్నం చేయొచ్చు, అది మన చేతుల్లోనే ఉంది. గోవిందమాల వేసుకుంటే ఖచ్చితంగా ముందుగానే ఈ జపమంత్రం చెప్తాము, జపమాల ఇస్తాము, దాంతో వాళ్ళు సాధన చేయాలి. కాబట్టి అందరం జపం చేస్తాము.
పరమాత్మని మనోనేత్రంతో దర్శనం చేసుకునే అవకాశాన్ని పొందగలుగుతాము. అందరూ ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.